హాయ్ ఫ్రెండ్స్, నాటుపువ్వు కర్రీ చేస్తున్నానండి. దానికోసం శనగపప్పు, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో నానబెట్టుకొని ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. అరటి పువ్వు మధ్య భాగంలో కాడ ప్లస్ రేకు తీసేసి మజ్జిగ వాటర్లో వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకొని కుక్కర్లో పసుపు, ఉప్పు వేసేసి కలిపేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటున్నాను. పోపుకు పెట్టేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. పసుపు, సాల్ట్ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసేసుకొని అరటి పువ్వు వేసేసుకోవాలండి. వాటర్ వేయకుండానే ఉడికించుకున్నాను, బాగానే వచ్చిందండి. చూడండి, ఫైనల్గా కొత్తిమీర, మసాలా వేసుకొని దించేసుకోవడమే అండి. సర్వ్